హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సంబంధించి మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, సో మనకి ఎప్పుడు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకి జారీ చేస్తారని చెప్పి చాలామంది మనల్ని అడగడం అయితే జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం లేదంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి గత నెలలో అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన కానించి మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది మనకి కేటాయిస్తారు, సో ఎప్పుడు తెలియపరుస్తారు, మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ప్యాట్రను, దీనికి సంబంధించి 5వ తరగతి మరియు ఇంటర్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎగ్జామ్ నెగెటివ్ ఉంటుందా, లేదంటే ఆన్‌లైన్ ఉంటుందా, ఆఫ్‌లైన్ ఉంటుందా, సో ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మనల్ని చాలామంది అడగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో నేను ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క వీడియో గురించి అయితే నేను పూర్తిగా చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం. సో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసినటువంటి విద్యార్థులు ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి 1 తారీఖు ఏప్రిల్ కానించి అడ్మిట్ కార్డులు అంటే జారీ చేయడం జరుగుతుంది. సో వీరు ఎవరైతే ఉంటారో వీరికి అడ్మిట్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ నుంచే ఈ యొక్క 1 తారీఖు నుంచి హాల్ టికెట్స్ కూడా జారీ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ అనేది 13 తారీఖున, ఏప్రిల్ 13 తారీఖున ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 5వ తరగతి దీనితో పాటు ఇంటర్మీడియేట్ ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేశారో వీరికి మనకి 13వ తారీఖున 10 గంటల నుంచి 12 వరకు, అయితే ఇంటర్మీడియేట్‌కి అయితే 12:30 వరకు, అంటే 5వ తరగతికైతే 2 గంటలు, ఇంటర్మీడియేట్‌కి అయితే 2:30 గంటలు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్‌కి సంబంధించి నేను ఎన్ని మార్క్స్ ఉంటుంది, సో 5వ తరగతి ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీని గురించి అయితే నేను చెప్తాను. సో ఈ ఎగ్జామ్ అనేది 5వ తరగతి ప్రవేశానికి ఎగ్జామ్ అనేది 50 మార్కులు అనేది ఉంటుంది. దీనికి 2 గంటల సమయం అనేది ఉంటుంది. దీనితో పాటు ఎవరైతే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తారో విద్యార్థులు వారు ఆన్‌లైన్ అప్లికేషను, వీరితో పాటు ఒక ప్రూఫ్, మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్‌కి హాల్ టికెట్ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకని మంచిది. ఒక ఫోటో కూడా తీసుకెళ్ళండి. అంటే మీకు ఏదైనా అప్లికేషన్ మీద ఫోటో గట్రా ఏదైనా సరిగ్గా లేకపోతే చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఎగ్జామ్ 2 గంటలైతే ఉంటుంది. దీనితో పాటు మీకు 50 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, ఇంగ్లీషు, గణితం మిగతా సంబంధించి 15 మార్కులు ఉంటుంది. సో 50 మార్కులు ఉంటే దీనికి నెగెటివ్ అనేది ఏ విధంగా ఉండదు. మీరు 50 మార్కులు కూడా బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. సో బహువచ్చగా ప్రశ్నలైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకి 4 ఆప్షన్‌లైతే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ బ్లాక్ లేదంటే మనకి రెడ్ కలర్‌లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ అనేది ఉండదు. మీకు 2 గంటల సమయం అయితే కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియేట్‌కి కూడా ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి, ఎవరైతే ఇంటర్మీడియేట్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేశారో వీరికి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్‌కి అనేది ఉంటుంది. 100 మార్క్స్‌కి అంటే ఒక ప్రశ్నకి ఒక మార్కు ఉంటుంది. సో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో 1/4 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు ఏదైనా 4 ప్రశ్నలు తప్పుపెడితే ఒక మార్క్ అనేది పోతుంది. మీకు మ్యాథ్స్, బయోలాజికల్ సైన్సు, ఫిజిక్స్, ఇంగ్లీష్, గ్రామర్, అలాగే లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా 100 మార్కులు అనేది మీకు ఎగ్జామ్ అనేది కేటాయించడం జరుగుతుంది. 2:30 గంటల సమయం అనేది మీకు వాళ్ళు ఇస్తారు. సో మీరు ఓఎంఆర్ షీటు కూడా మీరు బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు మీకు ఇంగ్లీష్‌లోను అలాగే తెలుగులో కూడా క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. తెలుగులో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మీకు ఇంగ్లీష్‌లో వచ్చిన క్వెషన్‌ని వాళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి వారు ప్రయారిటీ అనేది ఇస్తారు. సో బబ్లింగ్ కూడా చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసారో వారు కూడా ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మీరు కేర్‌ఫుల్‌గా ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఈ విధంగా ఎవరైతే 5వ తరగతి సోషల్ వెల్ఫేర్ లేదంటే అంబేద్కర్ గురుకుల విద్యాలయ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేశారో, ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ చేసినట్టు వారు ఇప్పుడే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మనం ప్రశ్నలైతే అడగడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది హాల్ టికెట్స్ అనేది కూడా నేను వివరంగా అయితే చెప్పాను. సో మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా రాయాలో కూడా చెప్పాను ఇంటర్మీడియేట్‌కి. అలాగే ఈ ఎగ్జామ్‌కి ఇంటర్మీడియేట్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వీరికి ఎన్ఐటీ, నీట్ దీనికి సంబంధించి కూడా వాళ్ళకి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్‌గా వారికి కోచింగ్ ఇంటర్మీడియేట్‌తో పాటు వాళ్ళకి ఎన్ఐటీ దీనికి సంబంధించి, నీట్‌కి సంబంధించి వాళ్ళకైతే కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఎవరైతే ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి ఎలిజిబుల్ అవుతారో వీరికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. బుక్స్, స్టేషనరీ ఖర్చులు, అలాగే కాస్మెటిక్ చార్జెస్ కూడా, ఫుడ్ ఫెసిలిటీస్, అనేక స్పోర్ట్స్‌కి సంబంధించి కూడా వాళ్ళ యొక్క వ్యాయామం ఇవి కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎగ్జామ్‌కి అనేది అటెండ్ అవ్వండి. వాళ్ళిచ్చిన ఆ ఎగ్జామ్స్ బట్టి మీరు మెరిట్ అయితే వస్తే మీకు మెరిట్‌లో అయితే సీట్ అనేది రావడం జరుగుతుంది. ప్రయారిటీ ఎస్సీలకైతే 75% ఉంటుంది. బీసీ అలాగే క్రిస్టియన్స్‌కి, అదేవిధంగా అదర్ క్యాస్ట్‌లో ఎవరైతే ఉంటారో వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో 3 సీట్లయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అదర్ క్యాస్ట్‌లో కూడా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి సీట్లనేది ఫిల్ చేస్తారు. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోనైతే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్‌లు గట్టి లేతే ఈ యొక్క ఎడ్యుకేషన్ అప్లికేషన్‌లు ఏ విధంగా చేయాలో మన ఛానల్‌లో డైలీ నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా మీకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.